మేమేమో పచ్చిపిచ్చి కారం రెండు వేస్తాం అన్నమాట. సార్ ఏంటి సార్ అది? పచ్చిపిచ్చా గిటికేడు గిటికేడు చీముడు ముక్కు చింతకాయ తొక్కు ఇట్లా రావు మాకు. దీనికి కూడా అమెజాన్లో ఏమన్నా ఉంటే బాగుండేది. పల్లీల పొట్టు తీయడం ఎలా అని చెప్పాలా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మా స్కూల్ పక్కకే ఉంటుండే కాలు దుకాణం, చూస్తుంటే ఏమిటో స్నాక్స్ లేనోళ్ళది. ఈ పిండితో ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఏందో చెప్పు. అటు ఇటు గోలిచ్చిన కదా, సో అదే మా వంట చేసేది అన్నట్టు. మీ ఇంట్లో కిచెన్ లో ఫ్యాన్ ఉందా? ఉందిరా, ఏసీ పెట్టి మన భావన ఇంకా మనకి ఎక్కడ లాగుందనేది తెలిసిపోతుంది. అక్కడ నుంచి పిండి తీసుకుంటా పక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అక్కని తమ్ముడు ఏం చేస్తాడు? రోస్ట్ చేస్తాడు. నేను ఆ పని నిర్వర్తిస్తున్నా. అక్కింట్లో అక్కనే పనులు చేసుకుంటాడు. అయిందా? బాగైందా? శివజ్యోతి ఏం చెప్తున్నావు? ఇవాళ తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నా. మస్తు వద్దులా నేను కూడా దీని రవీంద్ర భారతిలో సొరకాయ సర్వపిండి అమ్ముతుండే, ఎంత సూపర్ ఉంటుండేనో. నేను అప్పుడు టీవీ నైన్లో పనిచేసినప్పుడు అడుగుపోయి కొనుకొచ్చుకుంటుంటే ఇవాళ ఎందుకో సర్వపిండి తినాలని చెప్పేసి నాకు క్రేవింగ్ వచ్చింది. అందుకోసం అది తయారు చేద్దామని సామాను ఉన్నాయో లేవని చూసుకుంటున్నా. మెయిన్ పదార్థం బియ్యం పిండి ఉంది, నువ్వులు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉంది, ఎల్లిపాయ పేస్ట్ ఉంది, ఎట్లాగో మిక్స్ చేస్తాం కాబట్టి ఎల్లిపాయ పేస్ట్ ఉంది, కొత్తిమీర ఉంది, కళ్యామాకు ఉంది. కథం సర్వపిండి రెడీ. ఇవన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటా. అంతకన్నా ముందుగల్లా మరీ ఇట్లా పిచ్చి మొహంతో ఉంటే బాగోదు కాబట్టి రెడీ అయ్యేద్దాం పాండి. సో మస్తు మందికి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే రెడీ అవ్వాలా, సన్ స్క్రీన్ కంపల్సరీ అని అనుకుంటారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడే జుట్టు బ్లో డ్రై చేసుకుని కొద్దిసేపు ఆరినాక అని చెప్పేసి అయినాను అనమాట. సో వస్తువులు చూసుకున్నా, ఒకవేళ లేకపోతే ఆర్డర్ పెట్టి ఆ వచ్చేలోపు రెడీ అయ్యాం అనుకున్నా. మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి రెడీ అయ్యాం పారి. నా సామాన్, నా స్కిన్ కేర్ సామాన్ ఏం లేదు ఇంకా. సో రెడీ అవుతున్నాను అనమాట. మీ అందరూ నా స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో కొత్తగా ఇక్కడ మెలాజ్మా వస్తుంది. మొన్నటిదాకానేమో ఇక్కడ అంతా పిగ్మెంటేషన్ ఉండే, యాక్నీ స్కార్స్ ఉండే. సో ఒకటి అయిపోగానే ఒకటి వస్తూ ఉంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసిన అవన్నీ కంట్రోల్ చేసేందుకు. అబ్బా ఇవన్నిటి కలిపి ఒకటే ప్రోడక్ట్ ఉంటే బాగుండు అని నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ దొరికింది. అదే ది డర్మాకో వాళ్ళది ట్రాన్జెలిక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సీరం అన్నమాట. సో ఈ ఒక్క సిరమే నా స్కిన్ ప్రాబ్లంలు అన్నిటికీ మంచిగా సొల్యూషన్ అయిందనమాట. ఎందుకంటే ఇందులో 2 పవర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో 3% ట్రానికాస్మిక్ యాసిడ్ అండ్ అట్లనే 10% అజిలిక్ యాసిడ్ కూడా ఉంది. సో ఈ ట్రాన్జెలిక్ పిగ్మెంటేషన్ కరెక్టింగ్ సీరంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే 3% ట్రానికామిక్ యాసిడ్ ఉంది కదా. సో ఇదేం చేస్తుందంటే హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, మెలాస్మాని తగ్గిస్తుంది, అండ్ మన స్కిన్ని మంచిగా బ్రైట్ చేస్తుంది అనమాట. అండ్ మెలనిన్ ప్రొడక్షన్ కూడా ఇది తగ్గిస్తుంది, అండ్ మన స్కిన్ కి కూడా మంచి రేడియంట్ గ్లో వస్తుంది. సో ఇందులో అజిలిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఇది జెంటిల్ గానీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. బ్లెమిషెస్ ని మంచిగా టార్గెట్ చేసి తగ్గిస్తుంది, రెడ్నెస్ ని మినిమైజ్ చేస్తుంది, యాక్నీ మార్క్స్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో దీనివల్ల క్లియర్ అండ్ స్మూత్ ఈవెన్ టోన్ స్కిన్ మన సొంతం అవుతుంది. అండ్ ఇందులో ఆల్ఫా ఆబుటిన్ ఉంటుంది కదా, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్ ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మన స్కిన్ ని మంచిగా బ్రైట్ చేస్తుంది, అంతేగాక మన స్కిన్ యొక్క కాంప్లెక్షన్ మంచిగా బ్రైట్ అవుతుంది. సో అందుకే నేను చెప్తున్నాను, మీ స్కిన్ ప్రాబ్లం ఏదైనా సరే ఈ సీరం ని మీ స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ మీరే చూస్తారు. సో చూసిరా స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. సో మీరు మార్నింగ్ నైట్ మీకు వీలైనప్పుడు హ్యాపీగా మీ స్కిన్ కేర్ రొటీన్ లో దీన్ని భాగం చేసుకోండి. సో సీరం తర్వాత మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. వంట చేసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, ఫోన్ చూసేటప్పుడు కూడా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్. సో సీరం తర్వాత మంచిగా ఈ సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోండి. ఇది కూడా ది డర్మాకో వాళ్ళది 1% హైలోనిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. ఎంత లాంగ్ లాస్టింగ్ తెలుసా? సన్ స్క్రీన్ అంటే ఎవ్రీ 2 hours ఒకసారి అప్లై చేయాలి కదా, ఇది అప్ టు 6 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఇస్తుంది. సో మనకు రీఅప్లై చేసే బాధ తప్పుతుంది. అండ్ ఇది స్వెట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ కూడా. అండ్ అంతేకాక ఇది ఎసొంటి వైట్ కాస్ట్ ని ఇయ్యది. సో ఇందులో SPF 50 PA++++ ఉంది కాబట్టి హ్యాపీగా దీన్ని మనం యూజ్ చేయొచ్చు.
చూసారా సన్ స్క్రీన్ స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. సో ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ కలిగి ఉంటది కాబట్టి యూవీఏ యూవీబీ రేస్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో చిన్న కొంచెం కాంపాక్ట్ లిప్స్టిక్ ఐబ్రో సెట్ చేసుకొని మీకు కలుస్తుంది. సో నేను రెడీ అయిపోయినా, వంట చేసేటప్పుడు క్లిప్ పైకి పెట్టుకుంటా, నాకు గుర్తుంది. జస్ట్ ఏదో తయారైనా కదా అని చూపిస్తున్నా అంతే. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లను ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అండ్ అంతేకాక ది డర్మాకో వాళ్ళు మనకు మంచి ప్రొడక్ట్స్ అందించడమే కాదు, వాళ్ళు కూడా చాలా మంచి పనులు చేస్తారు. సో యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఈ సంవత్సరం 15,000+ స్టూడెంట్స్ ని వాళ్ళు చదివించారు ఎలాంగ్ విత్ భూమి ద్వారా. సో దీనికోసం వీళ్ళు ఏం చేస్తారంటే మీ ఆర్డర్ ని ఒక స్టూడెంట్ కి లింక్ చేసి ఎలాంగ్ విత్ భూమి ద్వారా వాళ్ళని ఎంపవర్ చేస్తున్నారు. అండ్ అంతేకాక డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ఈ ప్రొడక్ట్ల లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, డర్మాకో వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ అంతేకాక నా ప్రోమో కోడ్ JYOTAKA2024 దీన్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది డర్మాకో వెబ్సైట్ లో. సో కమ్మలు పెట్టుకొని జుట్టు కొంచెం సెట్ చేసుకొని డైరెక్ట్ కిచెన్ లో కలుద్దాం. సో నేను రెడీ అయిపోయినా. అన్నిటికన్నా సింపుల్ వంటకం తెలుసా ఇది, కాకపోతే మస్తు మందికి తెలుసు. నేను మా ఇంటికాడ మా ఊళ్ళని చూసి ఎట్లా నేర్చుకున్నా అనేది నేను మీకు ఎలా చేసి చూపించబోతున్నా. డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు. సొరకాయ సర్వపిండి చేస్తారు. సొరకాయ అంటే ఆనగపకాయనేగా, మేము ఆనగపకాయ సర్వపిండి అంటాం. మీకు అర్థమైనందుకు సొరకాయ అని చెప్పిన. సో అట్లా ఆనగపకాయ సర్వపిండి చేస్తారు. కొంతమంది మొత్తం పచ్చిమిర్చితో చేస్తారు. మేమేమో పచ్చిమిర్చి కారం 2 వేస్తాం అనమాట. ఏంటి సార్ అది? పచ్చిపిచ్చి కాదు, పచ్చిమిర్చి. వేడవుతుంది గంగులు, ప్లీజ్ కిచెన్లో కూడా ఒక ఏసీ పెట్టిస్తే ఎంత బాగుంటుండే. దా సో కావాల్సిన పదార్థాలు చూపిస్తా. కిచెన్లో ఏసీ ఏడన్నా ఉంటుందా? పెట్టుకుంటే అయిపోవు కదా అన్నదా. సరేదా. పల్లీలు, నువ్వులు, బియ్యపిండి, ఓకే. ఇది ఓన్లీ ఎల్లిగడ్డ పేస్ట్, ఓకే. కళ్యమాకు అంటే కరివేపాకు, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక గిన్నె. పచ్చిమిర్చి అంత స్టైల్ అవసరం లేదు, మిరపకాయలు అంటే మిరపకాయలు, ఓకే. పచ్చిమిరపకాయలు లాస్ట్ చెయ్యను. నేను మళ్ళీ మరుస్తా. సో అన్నిటికన్నా ఫస్ట్ అయితే పల్లీల్ని ఏమంటారు కొద్దిసేపు ఇట్లా గోలిస్తా. ఏంచాలంటే లెక్క ఇంకా కొన్ని ఎద్దపటు మొత్తం తక్కువ కొడుతుంది. కాకపోతే ఇక తింటే సర్వపిండి లెక్క పల్లీలే వస్తాయి. ముక్కలు వేస్తే సరిపోతాయి. కానీ అయితే బియ్య పిండి 2 కప్పులు వేస్తున్నాను నేను. అట్లీస్ట్ నన్ను చూపి ప్లీజ్, నన్ను 2 కప్పులు అట్లీస్ట్ మంచిగా ఒక్కటన్నా రావాలని చెప్పేసి ఒక 3 చేద్దాం అనుకుంటున్నా. సో 3 కప్పులు అంటే కప్పుకు ఒకటి అవుతుందని కాదు, ఇట్లా పిడికడంటే అవుతుంది కదా, అందుకోసమని ఒకటి. ఇలా మొత్తం కెమెరా పనితనం చూడలేదు ఎట్లుంటుంది నాకు మొత్తం ఊడే. 2 3 గంత తిన్నాక ఏడికెళ్ళి పిండి ఇది ఎంత అవుతుందో చూడు కదా, పిడికడినే అయిపోతుంది ఇప్పుడు. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే నువ్వులు వేస్తున్నా. మంచిగా నీళ్ళలో గాలిచ్చి పెట్టినవి కొనుక్కున్నాను నేను. తర్వాత కారం కొంచెం చిటికెడు అంత కారం, 1 స్పూన్ వేస్తా. పచ్చిమిర్చి వేస్తున్నారు ఆల్రెడీ. సో 1 స్పూన్ అన్న 2 ఎత్తున్నావు మరి అట్లా అందాజా 3 ఏడా. తర్వాత కొంచెం చిటికెడు అంత ఉప్పు, 1/2 స్పూన్ వేయాల. అసలు నీకు వంటలోకి ఎట్లా వేస్తారో ఎలా చిటికెడు అనాలి. గిటికెడు చీముడు ముక్కు చింతకాయ తొక్కు ఇట్లా రావు మాకు. అది పెద్ద స్పూన్ గంగులు కారం, అందుకే 1/2 స్పూన్ వేసిన. సో దీంట్లో కొంచెం ఈ పేస్ట్ కూడా వేస్తా. అయితే కళ్యామాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అది పేస్ట్లా ఉంటేనే ఈజీగా తినేస్తారు, లేకపోతే మా వాళ్ళు అండ్లకించి కూడా తీసి వెళ్తారు అనమాట. సో అది నాకు ఇష్టం లేదు, అందుకోసమని ఖచ్చితంగా పేస్ట్ చేసే వేస్తా. సో కొంచెం ముక్క ఎల్లిగడ్డ, ఓకే. అంతే, సింపుల్, చాలా సింపుల్ ఇది. దాన్ని వాటర్ తోటి మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా కొత్తిమీర నీకు ఇట్లా వేస్తే తింటావా లేకపోతే కట్ చేయాలో చెప్పు. ఇట్లా వేసినా తింటాను. మరి ఇట్లా పేస్ట్ లెక్క చేస్తే సర్వపిండిలు ఏం కనిపించగా కత్తెరతో కట్ చేస్తా. ఇవన్నీ కడిగి పెట్టుకున్నాయి. స్పెట్స్ పెట్టుకొని చూసుకుంటా, ఇంకా కనిపిస్తే చెంప పగిలిపోద్ది.
అయ్యో మారుతున్నాయి మళ్ళీ ఏం తెలియదు, నేను లేకపోతే కష్టం కదా. కష్టం. కళ్యామాకు కూడా వేసేసిన. నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటో తెలుసా, నేను మంచిగా వాష్ చేసింది. ప్లీజ్ ఇది పట్టిదే కానీ పచ్చిమిర్చి పట్టలేను నేను. దీనికి కూడా అమెజాన్లో ఏమన్నా ఉంటే బాగుండేది. ఏంటి పల్లీల పొట్టు తీయడం ఎలా అని. ఇప్పుడు ఎల్లిగడ్డ పొట్టు తీసేది వచ్చింది కదా, ఈ చింతపండు వేసడం ఎట్లా తెలుసు. దానికి ఈజీ, దానికి ఎవ్వరు సహకారాలు అవసరం లేదు. ఈ పినం ఇవాళ మోతుంది మోతుంది. ఇవి ఇప్పుడు ఏం చేయాలి సార్, చిన్న ముక్కలు కావడానికి. నేను కొట్టాలా? నేను కొడతా. అవును. అయ్యో బగ్గేం కాలి, నేను కొడితే అవుతుంది. అద్దు గంగులు నువ్వు మొత్తం అది చేసేస్తావు. అరే యూజ్ టెక్నిక్ మా ఇది మిక్సీ కూడా పట్టచ్చు, కాకపోతే కొంచెం టైం పాస్ కావాలి కదా. అమ్మో చిన్నగా అయిపోయింది గంగులు. సోన్ వచ్చింది వెనకాల. కానీ దీన్ని ఇట్లా ఇప్పుడు చేసి చూపిస్తా జగ. ఒక్కళ్ళు నేను కామెంట్ల గురించి మాట్లాడితే మా ఆయన ఏ ఊరికి ఏం మాట్లాడితే అప్పుడు కూకుంటుంది. నేను యూట్యూబ్ షార్ట్స్ పెడుతున్నా కదా గంగులు, గీడ మాట్లాడక చూడు గాడ పెడుతున్నాడు. యూట్యూబ్ షార్ట్స్ గురించి పెడితే అసలు మీ ఇంట్లో మీరు వంటనే చేసుకోరు, ఎందుకు ఇన్ని వస్తువులు కొట్టుకుంటారో కొనుక్కొని రిటర్న్ చేస్తున్నావు అని అంటే, మరి మేము వంట చేసుకోకపోతే మేము ఆది మానవులం కాదు, ఏమంటారు దుంపలు గిన దీని బతికేదందుకు అట్లా అని చెప్పేసి పెద్ద వంటగత్తే నా పెళ్ళం. అదే కదా ఏదట ఏమంటున్నాడు, అందుకని నా కర్రీ పాయింట్లోకి వెళ్ళి తెచ్చిరట. వాటి చూపి ఎటు చూపిస్తున్నాడు, ఎవరున్నారు అసలు. ఇది నేను ఏం చేసిన చెప్పాక నిన్ను అందరూ చెప్పాలా ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేస్తా చూడు. చెప్పాలా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చెప్పరా. నిన్న భోజనానికి అని పిలిస్తే ఇంటికి భోజనానికి ఎందుకు పిలుస్తారు, చేతితో వండి పెట్టి తినిపోయింది. అక్కేం చేసింది, అన్నీ చేసింది. పప్పు, వంకాయ, చికెన్, గోంగూర, మటన్ అన్నీ చేసింది. అన్నీ ఏం చేసిన కవర్లకి చేసి గిన్నెలు వేసిన. ఆర్డర్ చేసింది. మా బావ పాన్ కూడా తెచ్చిండు. సేమ్ నువ్వు నాకు నచ్చే సినిమాలు అయిపోయినట్టు అయిపోయింది కదా. ఇది ఇంకా కొంచెం ముక్కలు చేద్దామా లేకపోతే చాలంటావా? అది అందరికి ఆర్డర్ పెట్టింది, పొట్టిదానికి మాత్రం వంకాయ వేసింది. అవును అవును. పొట్టిదే నీకు ఇష్టమా, ఎన్నిసార్లు ప్రూవ్ చేస్తావు అక్క? నువ్వు కూడా ఇష్టం రా సోను. అర్థమవుతుంది. నేను అంతే కెమెరా వెనకాల నుండి మాట్లాడితే ఎట్లరా సోనియా. సోనుగాడు రాగానే అక్కింత ముందు ఎప్పుడన్నా చేసిందా ఇప్పుడే చేసిందా అని అడిగింది. అంత అపనమ్మకం పక్షి వచ్చి వాడు నా వంట తింటాడు, నేను విద్య మంచిగా చేస్తాను, వాడు కూడా మెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ వ్లాగ్ అప్లోడ్ అవుతుందో అవ్వదో తెలియదు. తిన్న తర్వాత బతుకుంటే డ్రై పెడతాం, లేకుంటే కష్టమే. చంప హరుగుతుంది. లేచినాక నాన్న పెడతా. సర్వపిండి గురించి చెప్పకేమన్నా? ఏం చెప్పాలా? ఇది మన తెలంగాణలో ఎక్కడెక్కడ చేసుకుంటారు? ఇది కరీంనగర్, నిజామాబాద్, తర్వాత జగిత్యాల, తర్వాత సిద్దిపేట అనమాట, సిద్దిపేట, ఆదిలాబాద్. తెలంగాణలో ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు. హైదరాబాద్లో తక్కువనేమో, అంటే హైదరాబాద్లో తింటారు కానీ చేసుకుంటారు తక్కువనేమో, ఏమన్నా తెలియదు. వీడు అడ్డమైన అని మాట్లాడిపించి నన్ను ఇరికించేందుకు చూస్తున్నాడు. మాకు ఊర్లలో పెరిగిన వాళ్ళందరికీ పొద్దుగాల ఇయ్యాల రీల్స్ ఓపెన్ చేస్తే కదా ఎంటీ స్టమక్తో చాయ్ తాగితే మీకు అదవుతుంది ఇదవుతుంది అని చెప్తారు. మాకు పొద్దున స్కూల్కి పోయే పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ ఒక చాయ్, 4 మాత్రమే ఉప్పు బిస్కెట్లు. మా అమ్మ డబ్బాలు పెట్టి ఆ డబ్బాలకించి 4 వేస్తుండే. అదే మా అందరికీ బ్రేక్ఫాస్ట్. నా ముందు తరం వాళ్ళకు, నా తర్వాత ఒక 2 జనరేషన్ల వరకు కూడా. సర్లే మాకు నడిచిపోయింది కాబట్టి ఓకే. ఇక మాకు ఇడ్లీలు దోశలు అంటే సమ్మర్లో మాత్రమే, అది కూడా హాలిడేస్లోనే ఇంటికాడ ఎటు పోదు కాబట్టి చేసేయమంట మా అమ్మ అది చేసి ఇచ్చేది. సో ఇది లేనోళ్ళ స్నాక్స్. సో తెలంగాణలో సాయంత్రం చాయ్తోని కళ్ళు డిపోల కాడ కూడా అమ్ముతుండే. ఎందుకు నాకు ఇట్లా తెలుసు అంటే మా స్కూల్ పక్కకే ఉంటుండే కళ్ళు దుకాణం, చూస్తుంటే. లేనోళ్ళది. మేము లేనోళ్ళం కదా సోను. అబ్బా సో ఇట్లా వేసుకున్నాం అనమాట. లేనోళ్ళు ఉన్నోళ్ళదని కాదు, జనరల్గా ఎక్కువ మంది అప్పుడు అట్లా చేసుకుంటుండే. ఈ బాడకం అనేది కూడా తెలంగాణలో కామన్ వర్డే. దాన్ని పెద్ద బూతు లెక్క చూడకూడదు. సాయిపల్లం అప్పుడే చెప్పింది, ప్లీజ్ వినండి ఓకేనా. అవును లేనోళ్ళదే. మరి ఒకప్పుడు అంటే లేనోళ్ళకి ఇవన్నీ వేసుకోవాలంటే పండుగ వస్తేనే బట్టలు కొనుక్కుంటుండే. దాని తర్వాత
ఏముంది ఆదివారం వస్తేనే మటన్ చికెన్, చుట్టాలు వస్తే మటన్ చికెన్. ఇప్పుడు అట్లుంది ఆ పరిస్థితి. వేసిన డ్రెస్ వేసుకోను. అబ్బా మొన్ననే ఫోటో పెట్టినా, మొన్ననే ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా, ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇక తినుడికైతే ఆన్లైన్ వచ్చినప్పటి సంది రికమేయలేదు. దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్. ప్లీజ్ మీరు దయచేసి నేనేం పెద్ద అట్లా అనుకోకుండ్రి. అట్లా అయిపోయింది పరిస్థితి. మరి ఒకప్పుడు అట్లా లేకుండే కదా, అందుకోసమని. అప్పాల పిండి పట్టించుకొస్తుండే కదా పండగలప్పుడు. అప్పుడు ఇక అప్పాలు సగ్నాలు అయిపోయినాక మళ్ళీ అడుగుతారు పిల్లలు అని చెప్పేసి బియ్యం పిండిని కొంచెం దాచి పెడుతుంది. అట్లా పెరిగినాం మేము. మీలక కాల్సో అట్లా పెరిగిందాన్ని ఇప్పుడు ఎంత పెద్ద స్థాయికి ఇంకా ఇంకా పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను మా యూట్యూబ్ వ్యూవర్స్ అందరం కోరుకుంటున్నాను. కోరుకోండి. స్విచ్ ఆన్ చేయాలా? నీకు ఒక ఎడిటింగ్ ఉన్నాను, అది అయిపోయిందా? పంపించిన ఇది ఇంతగా లేదురా సోనియా. అందుకే ఈ మిర్చిలు మళ్ళా ఏంటి నార్మల్ కావు, ఘాటు ఎక్కువ ఉంటాయి. అందుకోసమే చూసిన ఇప్పుడు దగ్గొస్తుందా అట్లా. అమ్మ బాబాయ్, అవు మా ఆయన లెంకుతుండు. బాగా ఏమన్నా మారండి మీరు కూడా. బాబా గారా వీడికి ఎక్కువైంది తిండి. నేనే నేర్పిస్తున్నది వెనుకకించి అదే ఇదే అని. కొంచెం పసుపు కూడా వేస్తాను నేను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకూడదు, కలర్ కావాలి నాకు కాబట్టి కొంచెం అందులో ఇప్పుడు చెప్తామా ఆయన భాషలో. చిటికేడు పసుపు, చిటికేడు అంటుందేనా? చిటికేడు అని ఎందుకంటే తెలుసా, ఇట్లా చిటికేస్తాం కదా, ఎవరు లేకపోతే ఇట్లా వేస్తాం కదా, దీంట్లో పట్టేది పట్టుకోవాలన్నట్టు. ఇగో చిటికేడు పసుపు. మరి ఇంత చిటికెలు వేయలేదు నేను, కూర్చోవేస్తా. చాలే 10 చిటికెళ్ళ పసుపు. 10 చిటికెళ్ళ పసుపు. కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తా. యాక్చువల్గా ధనియాలు ఉంచుకొని దంచుకొని వేసుకుంటే మంచిది, కానీ అంత సినిమా లేదు ఇక్కడ మాకు లేదు. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ 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 అయ్యి అక్క పల్లీలు మొత్తాయినాయి గంగులు. ఇది మంచిగా రాకపోతే అక్క బయట నుంచి ఆర్డర్ ఎక్కువైంది సో నీకు. ఎడిటర్కి ఫుల్ చేంజెస్. చూడు ఒత్తి నీళ్ళు ఎట్లా చేసినావు చూడు. బావ ఎందుకు అట్లా చేస్తున్నావు బావ? చూడరా ఫ్రిడ్జ్ లోకి నీళ్ళు ఎట్లా వచ్చినాయో, నువ్వు దానికి తాకినావు. బావ చేసిండు. ఒలి చేసాడు. యాక్చువల్గా కొంచెం గరం నీళ్ళతో మిక్స్ చేసుకుంటే కరకరలు ఆడుతుంది అంటారు, కానీ మేము ఎప్పుడు చల్లటి నీళ్ళతోనే మిక్స్ చేసుకుంటాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఆయన ఎందుకు మాట్లాడమని వస్తున్నాం, బావగారు మాట్లాడండి అని వీడియో కంటెంట్ ఇప్పిద్దామని చాలా డిలీట్ చేసే కంటెంట్ ఇస్తున్నాను. అదే బాగా నాకు నువ్వు మంచిగానే ఎంత కష్టపడుతున్నా, చెమటలు వస్తున్నాయి. చెమటలు చూపాను ఇట్లా కష్టపడుతున్నట్టు. ఇంట్లో పడతాయి అంటారు మళ్ళీ. ఇంకా చెప్పక్క మీ చిన్నప్పుడు ఏమేం చేసేటోళ్ళం, మీరు ఎట్లా తినేటోళ్ళు? ఏం తినేటోళ్ళం అన్ని ఆడోళ్ళకే పని లెక్క. చిన్నప్పుడు ఇట్లా మగవాళ్ళకి ఏమి ఉండకపోతుండే చిన్నప్పుడు. ఇప్పుడు మొత్తం మగవాళ్ళే పని చేస్తారు కదా, బాగానే కష్టపడతారు రోజు కదా బా. కూరగాయలు బాగానే వేస్తాడు పండిత. ఇది ఇలా పడతలేదురా సోను. నీకు ఇష్టమా సర్వపిండి? మీ నాన్న ఒకడు ఉన్నాడు వేస్ట్ గాడు. మా నాన్నమ్మ సర్వపిండి ఇంకా బోటి కూర. నేను పొద్దున కూడా అనుకున్నా సృజన ఒక మంచి పదం మాట్లాడతాడు, చేస్తుంది అన్నాడు. ఎప్పుడు అని చెప్పు వాళ్ళగా, కానీ ఒక్కసారి కూడా తినిపించాలి. ఎప్పుడు అని చెప్పక్క సిద్ధిపెట్టి. కళ్ళు బుడాలు సర్వపిండి అది ఎప్పుడైతుందో. కళ్ళు తలకాయ కూర. తలకాయ కూర నేను గవర్నీ ఏం తినా కానీ బాగా కోసం. ఓకే మహర్షి అన్న సర్వపిండి చాలా బాగా చేస్తాడు, చాలా అంటే చాలా బాగా చేస్తాడు. పక్కన మహర్షి ఫోటో వేద్దామా? అన్నకు పంపుతా, పంపి ఫీడ్బ్యాక్ ఇవ్వమంట, అప్పుడు ఈజీ కదా. ఇంకా యాక్చువల్గా ఇది గిన్నె సరిపోవట్లేదు మనకు, ఒక పెద్ద తప్పిదం చేసినాం, కాలుతుంది అది. అట్లా కాదు, పిండి ఇట్లా మంచిగా పిసుకుడు పడితేనే. ఇది కూడా వేస్ట్ సో నా మాటిని. కింద ఒక పెద్ద ప్లేట్ ఉంది, ఇట్లా మేము అన్ని మారుస్తాం అన్నట్టు. గిడుంది ఇక్కడ. ఇప్పుడు చూడు ఎట్లా రఫ్ ఆడిస్తాం.
ఇది పెంక మీద వేస్తారా మీరు గిన్నెలో వేస్తారా బోవన్లా సీమ్ బోవన్లా భవన్లో నేను పెంక మీద వేద్దాం అనుకుంటున్నా ఏమంటావు భవన్లో అయ్యాక అది తీసుడు కష్టం అవుతుంది రసం ఏ గట్టిగా వెళ్తే దేంట్లో తిప్పించి కొడితే అయిపోయా కొడితే అయిపోయా కొంచెం ఆయిల్ అయ్యో బగ్గబడ్డది రసం నువ్వు చూసుకో 16 నిమిషాలు కొట్టేసి 10 నిమిషాలు 7 నిమిషాలకు వస్తుందేమో పచ్చిమిర్చి ఘాటు ఇంకా ఉంది పల్లీలు పక్కకు వస్తున్నాయి రసోను అవునా దీని నుంచి గార్నిషింగ్ చేద్దాంలే ఈ పిండితో ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఏందో చెప్పు బాగా నిన్నే అడుగుతున్నా నిన్ను బావా నరే అంటనా పతి దేవుడు బాగా చిన్న గుండె జలక్కమన్నది చెప్పురా ఏం పిండి అక్క అది బియ్య పిండి బియ్య పిండితో ఏం చేస్తారు ఎస్ మా ఆయన గెలుచుకున్నాడు ఏం లేదు అప్పాలు చేసుకోవచ్చురా గారెలు తెలియదా నీకు మీ ఆయన గెలుచుకున్నాడు ఏం గెలుచుకోలేడు ఇప్పుడు దీన్ని చేతులు కడుక్కుంటా మీ దాంట్లో ఎంతమందికి ఇట్లా పసుపు వేసిన పోయి చేతి కడుక్కుంటారు ఏమంటారు కారం వేసిన పోయి చేతి కడుక్కుంటారు నేను అట్లా ఏం వేసినా సరే సింకు గుర్తా ఏం వేసినా సరే సింకు గుర్తా మళ్ళీ కట్టుకొని వస్తా ఇక్కడ చూపించకు అంతా చెత్త చెత్త చేసిన ఇదే నాకు చెట్టు అక్క ఉండదురా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ పల్లీల పొట్టి ఇట్లా ఊదినా అట్లా వచ్చేది ఓకేనా అమ్మాయ్య అని అనిపిస్తున్నాయా సో ఇప్పుడు ఈ గిన్నెలు అన్నీ తీసేద్దాం గిన్నెలు కనిపించాలి కదా మన ఇల్లు ఏమంటావు ఇట్లా సగబెట్టుడు రోకే ఉంటుంది వంట ఏదో తక్క అన్నీ ఇట్లా ఇప్పుడు అరే గిన్నెలో పెడదాం మధ్య ఎట్లా పెడదాం చెప్పు గిన్నెలు పెడదాం సో ఒకటేసారి 2 గిన్నెలలో పెడుతున్నా చూసిందా ఫ్రెండ్స్ ఎట్లా అరుస్తుందో కెమెరా ఇక కెమెరా ఎట్లా అరుస్తుందో మేము ఊరికి వదిలేస్తాం వాళ్ళందరికీ తెలుసు నాకు కొంచెం నోరెక్కాలి ఓకేనా ఇప్పుడు ఇవి మేము షీమ్ బోగన్లు అంటాం అల్యూమినియం గిన్నెలు ఏమైంది దీంట్లో వేద్దాం అంటున్నాం రెండిట్లలో పెడతా ఒకదాంతో ఎంతసేపు ఆటాడదాం ఓకే సో ఇది కొంచెం చిన్నది ఇది కొంచెం పెద్దది 2 సీమ్ బోగన్లు ఇలా కూరలు వండుకోవద్దని నాకు తెలుసు అందుకోసమే కూరలు వండుకుంటలేం అప్పుడప్పుడు ఇటువంటి వంటకాలు ఏమన్నా వస్తాయని ఉంచుకున్నాం లేకపోతే ఇంతకుముందు పల్లీలు అటు గోలిచ్చిన కదా సో అదే మా వంట చేసేది అన్నట్టు మీ ఇంట్లో కిచెన్లో ఫ్యాన్ ఉందా ఉందిరా ఏసీ పెట్టి మన బావని ఇంకా పెట్టిపోయలేడు ఉన్నోళ్ళకి ఎట్లా పెట్టుకుంటారు ఎవరిని ఉన్నోళ్ళకి నా వారేదో చెప్పు ఏం చేయాలి ఫస్ట్ ఇట్లా గిన్నెకి మంచిగా ఆయిల్ రాయాలి ఓకేనా సో ఇట్లా ఆయిల్ మంచిగా అన్న తర్వాత మందంగా కాకుండా అట్లని సన్నగా కాకుండా చేయాలి అందంగా చేయాలి అందంగా చేయాలి ఇట్లా పెట్టి ఒత్తాలా నీళ్ళు పెడదాం ఫస్ట్ పెడదాం ఏమంటావు సార్ దీనికి కంపల్సరీ వెడల్పు గిన్నెలు ఇట్లా లోతు గిన్నెలే ఉండాలి లేకపోతే ఇట్లా మనం దోశ చేసుకునే పెనమైన ఓకే కానీ ఇలా అద్దంటారు పిల్లలు పెడతా ఇది కొంచెం ఎక్కడెక్కడ మందంగా ఉందో అక్కడంతా తీసేసి ఏమన్నా దీనికి ఆయిల్ పోవాల్సిన అవసరం లేదు సోని ఎందుకంటే మొత్తం వచ్చేసింది ఈ అంచులన్నీ ఇట్లా రౌండ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఇంకా ఇక్కడ కొంచెం ఉంది మనకి ఎక్కడ లాగుందనేది తెలిసిపోతుంది అక్కడ నుంచి పిండి తీసుకుంటా పక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి నేను ఏం చేస్తా అంటే ఇట్లా అంచులు ఉంటాయి చూసినావా ఇది తీసి మళ్ళీ లేస్తే ఎందుకంటే ఇది గోలదు కదా చక్కగా చలో ఇట్లా పెట్టినావా దీంట్లో ఇట్లా ఏడ చూస్తాడ పిండి ఎక్కగా వస్తుంది రసోను ఇట్లా హోల్స్ చేయాలి హోల్స్ అట్లా ఇంట్లో ఆయిల్ పోస్తే కింది దాకా జారి కింద మీద గోలుతుంది అని అంటారు సర్వపిండి కాంబినేషన్ చెప్పు రసోను సర్వపిండి కాంబినేషన్ చాయ్ ఎస్ కరెక్ట్ మేము అన్నది నాకు చాయ్ తాగుతాం సర్వపిండి చాయ్ తాగుతాం మ్యాంగో పూరి చాయ్ తాగుతాం మేము వల్ల బాగాలేదని హాస్పిటల్కి పోతే కూడా వాళ్ళకన్నా ముందు చాయ్ పోయిరని అడుగుతాం మేము అట్లా సో దీన్ని సిమ్లోనే గోలియాలి ఓకేనా కొంచెం ఆయిల్ వేస్తా కానీ నాకు భయం అవుతుంది ఆ పీపతో ఏమంటే 2 ఒకటేసారి పెట్టి స్టార్ట్ చేస్తా కరెక్ట్ 3 అంటే 3 అయ్యేటట్టున్నాయి రసోను ఎట్లా ఎక్కువ నాకు ఇంకొక బూత్ మాట వచ్చింది కానీ జనాలందరూ నేను బూతులు మాట్లాడాలనుకుంటారు కాబట్టి హాయ్ అంటే ఏంటి అడుగు సోను అని అడుగు ఫస్ట్ తెలుసా నీకు అమ్మమ్మలు నానమ్మలు నీ హాయ్ అంటారు నేనైతే దెబ్బ తాకితే ఆయందంట చిన్నపిల్లలకి నువ్వు ఇంకా చిన్న సోను ఎదగలేవా చిన్న పిల్లలకు దెబ్బ తాకితే హాయ్ అయిందంట
అన్ని రూపాయి జోకులు వేస్తాడు దవ్వా. నేను ఇప్పుడు ఏం మాట్లాడా ఫ్రెండ్స్, ఆ సర్వపిండి అయిన తర్వాత మాట్లాడతా. ఎక్క చేయకు సార్, ఇట్లా నా వీడియో కోసం బాగానే ఉందంటూ నాకు తెలుసు. నేను జెన్యూన్ రివ్యూస్ చెప్తా. ఈడ నీకు అవార్డు ఇస్తాను, నువ్వేం మాస్టర్ చెఫ్ జడ్జు కాదు. బిహేవ్ లైక్ సోను. ఓ సోనుకు బిహేవియరే ఉండదు కదా, మర్చిపోయా. సో పెడదాం ఇది. ఇలా 2 అయితే 1 అయితే చెప్పరా అలానా? చిన్న అయితే 2 అయితే ఇంట్లో అయితే 2 అయితే ఇంట్లో అయితే 1 అయితే. ముందు 2 పెట్టి మనం చూద్దాం. ఓకే, ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకున్నావా? మంచిగా ఉంటే అకౌంట్ చేసుకున్నా, లేకుంటే మిగతా రేపు పొద్దున్న చేసుకున్నాం. హేపా రేపు పొద్దున ఎందుకు సోను? ఉంటావు మరి తినరాకుండా వేయను రా సోను, నేనేమన్నా. అక్కని తమ్ముడు ఏం చేస్తాడు, రోస్టే వేస్తాడు. నేను ఆ పని నిర్వర్తిస్తున్నా. నువ్వు గోస్ట్ అయిపోతావు చచ్చిపోయిన చేతిలో. మళ్ళీ సార్ చేతి పెట్టుకుని రోస్ట్ గోస్ట్. అది చూపి గిన్నెలు ఏం చూపి, గిన్నెలు చూపిరా. ఏ గిన్నెలో? గిన్నెలలో పెట్టింది. ఇదా? ఓకే. అయ్యో, సో స్టవ్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి 2 కొంచెం పెద్ద పొయ్యిలు. మీ ఇంట్లో 4 పొయ్యిలు ఉన్నాయా? మా ఇంట్లో 4 ఉన్నాయి. దుకాణ పొలం అట్లా తయారు చేసే వాళ్ళకి కూడా ఉన్నాయి, మొత్తం మందికి కూడా ఉన్నాయి. అది పెద్ద వింత కాదు, ఓకేనా? మా ఇంట్లో 2 ఉంటాయి. ఇంకా పోపు ఆయనతగే లేదని లేవు అన్నా అంటావు నువ్వు. స్టీల్ స్పూన్. సో ఇంకా ఎట్లా తింటారు సర్వపిండి? చాయ్తోనే, చాయ్లో ముంచుకొని తింటారు కొంతమంది. ఇప్పుడు ఈ హోల్స్ వేసినాం కదా, ఇలా ఆయిల్ వేయాలి అయితే కింద మాడకుండా ప్లస్ మంచిగా గోలుతుంది అన్నట్టు. ఒక్కొక్క చుక్క ఒక్కొక్క దాంట్లో వేయాలి. పాయ్ డైట్ ఆయే. ఇంట్లో కూడా నేను కొంచెం వేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఉంది కొన్నిట్లల్లో. చాలు, ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఓకే, ఇక చూడు ఇట్లా నూనె ఎందుకు వస్తారంటారు కదా, చూడు చుట్టుపక్కలకి ఎట్లా గోలుతుందో కనిపిస్తుందా? కొట్టరా నువ్వు? కొత్త అది కొడుతుందా, నేను కొడుతున్నాను. 2 మూతలు కావాలా వీటి మీదకి. అక్క మరి చాయ్ ఒక టేస్ట్ చేసినాక పెడతారు. సో మా అక్క ఏం అవుతలేదు కానీ చాయ్ మొత్తం మస్తు పెడుతుంది. అబ్బా ప్లేట్ వేస్ట్ చేసాడు ఎందుకని. ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి కలుగుతాం, ఓకేనా? కట్ చేయరా. మిల్లు నువ్వే క్లీన్ చేసుకుంటావా అక్క? అయ్యో ఇడు వాళ్ళ లెక్కనే, వాళ్ళకంటే అద్భుతమైన ఎవరికంటే జనాల కంటే వాళ్ళు మేము వంటలు చేసుకోమన్నారు, నువ్వే క్లీన్ చేసుకుంటావు అన్నబట్టి. చూడండి, మీ అందరి కోసమే ఇంకా వీడియో ఆపకుండా ఇంకా తీస్తున్నా. అక్కింట్లో అక్కనే పనులు చేసుకుంటారు, ఇల్లు వస్తుంది, బాసనలు ఉంటుంది. నేను మణికొండకి వచ్చిన తర్వాత లాక్డౌన్ ఉంటుంది చూసినావు. లాక్డౌన్ అయిపోయిన తర్వాత మన ఇంట్లో పనామని పెట్టుకున్నాం. హైదరాబాద్కి వచ్చి ఒక 12 ఏళ్ళు అవుతుంది. ఆ ఇంటికాడ కరోనా 2022లో వచ్చిందా, 22, 23, 24 అంటే ఒక 2.5 years నుంచే పనామని వాడుతున్నా. అంతకన్నా ముందు అన్నీ నేనే చేసేదాన్ని. వంట, బాత్రూమ్లు కడిగేదాన్ని, ఇల్లు నొక్కేదాన్ని, రోజు 5 గంటలకు లేచి దీపం పెట్టేదాన్ని. అట్లా ఉంటుండే. పొద్దున 10కి ఆఫీస్కి పోవాలంటే 5 గంటలకు లేచేదాన్ని. రోజు రాత్రి దీపం పెడుతున్నావా? రోజు పెడతాను నేను నీళ్ళకి వేస్తాను. అంటే గ్యాప్ వచ్చింది కదా అందుకే అడుగుతున్నా. ఎవరికి గ్యాప్ వచ్చింది? మసాలా ఒకసారి చూద్దామని. ఇంకేం కాలేదు. ఏం కాదు, ఇంకోసేపు ఉండొచ్చు. ఏమంటావు సోను? ఇంకా చాలాసేపు ఉండొచ్చు. మెత్తగా ఉంది. ఇది ఓపిక కొద్ది కూడినకున్న పని. ఈ మిగతా ప్రాసెస్ అంతా ఈజీ, కానీ ఇది గోలడం అంతా చాలా మెల్లగా పడుతుంది. ఎందుకు అని అంటే, లేకపోతే లోపలంతా పిండిగా అట్లనే మెత్తగా వస్తుంది. కాబట్టి చాలా సేపు ఉండాలి. సిమ్లోనే పెట్టి మళ్ళీ ఒక 5 minutes తర్వాత కలుద్దాం. రౌండ్ వస్తా ఇచ్చకపోతుందా? అంటే మంచిగా గోలితే రౌండ్గా వస్తుంది, లేదంటే ఇచ్చకపోతుంది. నీకు ఏమనిపిస్తుంది? వస్తా నాకు అనిపించినది జరిగితే బాగుంది అనిపిస్తుంది. కొంచెం పెద్ద పెడదామా? మాడినా మంచి ఉంటుంది అక్క, అది కానీ మరీ మారద్దు అదే. సో అది గోలిందో లేదో ఎట్లా తెస్తుంది చూపిస్తారండి. అట్లా దానంతట అదే వెళ్ళిపోయి అప్పుడు ఇది గోలినట్టు. చూసినావా? మనల్ని ఎవరు రాపేది? నీకు ఇక్కడే తింటారు కొంతమంది, కానీ నేను రివర్స్ కూడా వేస్తాను. కొంచెం సేపు వేస్తాను, కింద కానీ వేసినా కానీ ఇరిగిపోతుంది. ఇక సిమ్లో కొంచెం ఆవిరి పోయేదా ఉడికిస్తావు. ఓకేనా? ఏమైంది రన్ అవుతుందా? దాని షేప్ చూసి భయం అయిందా నీకు? అట్లనే ఉంటుంది, కానీ అటు సైడ్ అంతా పచ్చి ఉంటుంది. అది కొంచెం తినబుద్ది కదా నాకు. ఇట్లాంటి పెద్ద గిన్నెలు పెట్టుకున్నాం, ఏం చేస్తా అంటే ఇట్లా చూడు, అది గోలు వెళ్తుంది. సోను
అవుట్ అదే నిలబడ్డది చూసినావా, అప్పుడు అది గోలినట్టు. మనల్ని రాదేది సౌండ్ వస్తుంది గంగులు. అయ్యో పల్లీలు అన్ని కింద పడ్డాయి సోను. యాక్చువల్గా ఇట్లా వేయరు, కానీ నేను కొంచెం సోకు లెక్క కదా మనకి, కాసేపు ఆ పచ్చి పచ్చిదంతా పోతుందని ఆశ. ఇవి నిలబడతాయి అనుకుంటున్నావా, కూర్చుంటున్నాయి అనుకుంటావా, డ్యాన్స్ చేస్తున్నావు అనుకుంటావా అని అడిగిండు ఒకడు. వాడి పేరు నాకు తెలిసే. నాకు సర్వపిండి వచ్చింది అంటే ముందు రాదా నీకు? ఇదని చెప్పి ప్రయోగం మా మీద వేస్తున్నాడు. చంప ఆగులుతుంది. నేను తెలంగాణ బిడ్డను, ఏమనుకుంటున్నావురా? తెలంగాణ ఆడబిడ్డ. అయిందా? బాగైందా? ఎన్ని చల్లబడదాకా ఆగాలి ఫ్రెండ్స్. అక్క చిన్న పుష్ప స్టెప్ అట్లా వేస్తున్నావు, ఇది ఎక్కువ మాడిపోయింది. ప్రోమో కట్లా ఏమని చెప్తాం. ఈ గిన్నె ఎందుకు పనికిరాదేమో అట్లా అయింది రసం. వద్దు చూపియకు, మంచిగా వచ్చినాయి. అది కింద పెట్టదు మీద పెట్టు. ఏం కాదు, ఇది ఓకే, ఇది ఓకే రా సోను. మా సర్వపిండి రెడీ. ఎట్లుందో చెప్పండి. నేను చెప్తే పట్టు. ఎటు పట్టాలా? నాకు నాకు ఇద్దరు కానత్తురు. మంచిది అది వేసుకుంటుంది, మాడింది నాకు పెట్టి. అది కొంచెం అంచులు మాడింది కానీ కరకర వస్తుంది. సోను చెప్పురా, జడ్జి లెక్క బిహేవ్ చేయకని ముందే చెప్పిండ, ఏదో బిల్డప్ లీయకు. నిజంగా బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ. నాకు మనం ఇస్మార్ట్ జోడీలో వేసినప్పుడు వాచ్ చెఫ్ నా ఫ్రెండే, ఆయన పేరు నా ఫ్రెండే. ఆయన ఒకసారి పిలుస్తావు, పిలిచి ఇది ఎట్లున్నది అడుగుతా. సోను ఎట్లుందిరా? వచ్చాయా? నిజంగానా? మా నాన్న పుట్టి వచ్చింది. అయ్యో ఏడకేడకు. మరి అద్దిగా సిద్దిపేట పోడు. కలుదావా? మా నాన్నపిట్ల మత్తు కళ్ళు. మీరు దొరుకుతాయి ఇక. మరి ఇంకా థ్యాంక్ యూ. తిను. మీరే పెట్టున్నా. కొంచెం సప్పగా ఉంది, నాకు కొంచెం ఉప్పు ఎక్కువ కావాలా కాబట్టి సప్పగా ఉంది. గంగులకేపో ఉప్పు లేదేం అన్ని కరెక్ట్ ఉన్నాయి. బాగున్నాయా? నచ్చిందా నీకు? నచ్చింది. నచ్చింది సరే. ఆల్మా ఎంత మంచిగా ఉంటారు వీళ్ళు. మేము ఇద్దరం ఫ్రెండ్స్ రా సోను. నాలా మీ అసలు పిల్లలు దొరుకుతా అక్క. పండుకునేటప్పుడు అనుకుంటాం ఏ జన్మల బంగారు పూలతో పూజ చేసి ఇట్లా దొరికినాయి. మరి నీ పెళ్ళం లేకపోతే నువ్వు ఇద్దరికి ఎవరైనా ఒకళ్ళు చేస్తే దొరుకుతారు. బంగారు పూజరా? అంత బంగారం లేదు. ఏమన్నా మార్పులు సరుపులు చెప్తే చెప్పా. ఇంకా ఏమైనా చేసి కావాలి ఇంకా? ఇప్పుడే కదా బంగారు పూజ బంగారు పూత అన్న కదక్క. అంతే, నేను లేకపోతే బాగా నిమిషం ఉండలేడు. మీ అందరికి తెలియదు అసలు. ఓన్లీ డేసే ఉంటా. ఇంటలేడు. తినండి చాలు. ఓకే ఫినిషింగ్ చెప్తా. నేను అప్పుడు చెప్పిన కరెక్ట్ 3 వస్తాయని. కరెక్ట్ 3 వచ్చినాయి. ఒకటి తిన్నాం, ఒకటి సగం తిన్నాం అనుకోండి, ఇంకొకటి వస్తుంది. వేడివేడిగా తినేసి. సో ఇది కూడా ఫైనల్గా అయిపోయేదానికి వచ్చింది. మంచిగా వెళ్ళింది అంటే సర్వపిండి అయినట్టే. ఇది బంద్ చేయలేను చూసిరా, కాలుతుంది. ఎక్స్ట్రా వద్దు, చేయొద్దు. సో ఇదన్నమాట మా సర్వపిండి బ్లాగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీ స్టైల్ ఎట్లా చేస్తారో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరేనా? అండ్ ఈ వీడియో చూసి ఎవరికైనా చేసుకొని తినాలనిపిస్తే కూడా తింటే అట్లా కూడా కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.